ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో ఇప్పుడు కూటమి పక్క పెట్టడం కష్టమే. అధికారంలో టీడీపీ నేతృత్వంలోని ఈ కూటమి 3 పార్టీలు కలిసి బలమైన ధీమాతో నిలబడిన విషయం స్పష్టం. తెలుగుదేశం పార్టీ స్థానిక స్థాయిలో శక్తివంతంగా ఉండగా జనసేన గోదావరి జిల్లాలు సహా కొన్ని చోట్ల గట్టి ప్రభావం చూపుతుంది. మరోవైపు బీజేపీ కూడా కేంద్ర ప్రోత్సాహంతో రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుంది. మోడీ బాబు, పవన్ వంటి ప్రముఖ నేతలతో ప్రజా ఆకర్షణతో ఈ 3 పార్టీలు మంచి పాజిటివిటీని సాధించాయి. గత 16 నెలల పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉండడంతో ప్రభుత్వం మీద ప్రస్తుతానికి పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు. ఈ వేడిలో టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా జరిపించుకుంటే ప్రజాదరణతో పూర్తి విజయం సాధించగలమనే విశ్వాసము ఉంది. మొదట 3 నెలలు ముందుగానే ఎన్నికలు జరపాలని పెద్దలు ఆలోచించినప్పటికీ కొన్ని ప్రాంతంలో అవిశ్వాసం కారణంగా పదవీ కాలం కొనసాగించాలనే విన్నపాలు వచ్చి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మంత్రి నారా లోకేష్ స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి సర్వ సన్నద్ధంగా ఉందని ప్రకటించారు. వైసీపీ కూడా తమ ప్రణాళికలతో ఈ ఎన్నికలకు సిద్ధమవుతుంది. 2024 ఎన్నికల్లో పడ్డ బలమైన దెబ్బ నుంచి కోలుకోవడానికి స్థానిక ఎన్నికలు అవకాశంగా భావిస్తున్నారు. గట్టిగా వ్యూహాలు వేసి మంచి ఫలితాలు పొందాలని యోచిస్తున్నారు. కూటమి గట్టి సంకల్పంతో ముందుకు వచ్చిందని ప్రతిస్పందించవలసిందేనని అంచనా రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సన్నివేశంలో కీలకమై ఆసక్తికర పరిణామాలకు దారితీస్తాయని చూస్తున్నారు.